జడ్జెస్ చేసింది కరెక్ట్ కాదు అని కొంతమంది అంటున్నారు, కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. ఒక మనిషిని డిసైడ్ చేయడానికి కొంతసేపు చూసి డిసైడ్ చేయలేదు. వాళ్ళు స్టేజ్ పైన ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు అసలు తెలియదు. మాకు తెలియదు. మనం వేసుకున్న షర్ట్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేయాలి. వాష్రూమ్కి వెళ్తున్నా సరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. సో అక్కడ ఏం జరిగిందో అదే చూపించారా మాకు? లేదు మేడం, ఒక 30 మినిట్స్ ఏమో కన్వర్జేషన్ జరిగితే మీకు ఎంత చూపించారు, కొంచెం అలా చూపించారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వేయాలి. అక్కడ వేరే క్వశ్చన్ ఆన్సర్ తీసుకొచ్చి దీనికి ఎదాగిలు ఇచ్చారు. బట్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది వీళ్ళకి తెలియదు. అది తెలియపరచాలని నేను ఎంత తీసుకొచ్చినాను. డే1 ఎపిసోడ్లో శ్రీజ వాళ్ళకి ఫుడ్ ఏం లేదు అనేసి, అంటే ఓనర్స్ రెంటెడ్ అనేసి సపరేట్ చేశారు కదా, సో వాళ్ళకి ఫుడ్ తీసుకొని ఇద్దామనేసి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళింది. సో అలానే ఉందా శ్రీజ బయట కూడా, లేదంటే అక్కడ డిఫరెంట్గా ఉంది? డిస్కషన్లో కూడా అందరు ఫైర్ అయ్యారు నా మీద. నేను చేసే ఫార్మర్ పని గురించి కూడా మాట్లాడారు. ఏ అనేసి మీద కూడా తీయదమ్ము అందరూ పట్టుకొని లాగేస్తున్నాను. అక్కడ అంతమంది కంట్రోల్ చేశారు, అదేం సాంగ్ మేము వినాలి. కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా, పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ. వెళ్ళిన వాళ్ళు అంటే కామన్ మ్యాచ్లో వెళ్ళారు కదా, సో అందులో ఎవరు టాప్ 5 లేదు టాప్ 1 వీళ్ళే కప్పు తీసుకొని వస్తారు అన్న పర్సన్ ఎవరు అంటున్నారు? నాకైతే ఆర్మీ ఫోన్ వస్తాను అనుకుంటున్నాను. బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తారు? మధ్యలో ఈ సాంగ్స్ పాడడం, సాంగ్స్ ఇప్పుడు చేశారు. వెళ్ళమాకు ఒసకియా వెళ్ళమాకు, వెళ్ళమాకు నన్ను వదిలి వెళ్ళమాకు. మీ లైఫ్లో వచ్చే లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుకోలేదు. సో ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? ఎన్ని కష్టాలు వచ్చినా ఆఖరికి నేను వెళ్ళి చెట్టు కింద ఉండాలి. అదే ఉన్నారా అని అంటున్నాను నేను. ఉండాలి అంటున్నాను. అంటే మీరు ఎవరైనా ఇష్టపడ్డారా మరి అలాంటి అమ్మాయి? అలాంటి అమ్మాయిని ఇష్టపడ్డాను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అలాగే ఉండిద్ది అనుకున్నాయి, ఇష్టపడ్డాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. బిగ్ బాస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో బిగ్ బాస్కి వెళ్ళాలి, ఫేమ్ అవ్వాలి, మన సత్తా ఏంటో చూపించాలి అని చాలామంది వెళ్ళారు. సో అందులో ఒకరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు, కాకపోతే రిజెక్ట్ అయి వెనక్కి రావడం జరిగింది. సో మరి ఎవరో కాదో వికాస్ గారు. సో ప్రజెంట్ అయితే మనతో పాటు ఉన్నారు. సో అసలు ఏం జరిగింది బిగ్ బాస్ జర్నీ కాకుండా తన జర్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, బాగున్నాను. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్తాను అని అనుకున్నారు ఎప్పుడైనా? అసలు అనుకోలేదు మేడం. కాకపోతే ఇష్టం చిన్నప్పటి నుంచి, అంటే 1 సీజన్ కానించి నీ కాలేజ్ టైం దగ్గర నుంచి నాకు ఇష్టం బాగా. ఓకే. ఇంటర్ అలా 10th ఆ టైం నుంచి అదే ఒక ప్యాషన్లా పెట్టేసుకున్నా. వెళ్ళాలి, ఎలా అయినా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అనేసి. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది మంచిగా, కామనర్స్ కూడా అవకాశం ఇచ్చారని చెప్పి వాళ్ళు లింక్ పెడితే దానికి కొన్ని సాంగ్స్ యాడ్ చేసి నేను చేసే వర్క్ ఇది అనేసి నేను పెట్టాను. పొలంలో వర్క్ చేస్తా. వాళ్ళు అది అయిపోయింది. సెలెక్ట్ చేసిన తర్వాత జూమ్ కాల్ అటెండ్ అయ్యాను. జూమ్ కాల్ నుంచి గ్రూప్ డిస్కషన్కి వచ్చాను. గ్రూప్ డిస్కషన్ నుంచి అగ్ని పరీక్షలోకి వెళ్ళాను. ఇంకా అట్లా స్టెప్పులుగా అలా వెళ్ళిపోయా. ఈ క్వశ్చన్ అడగచ్చు లేదో ఫస్ట్ భయపెడుతున్నాను అంటారేమో మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగారండి. సో ఎవరైనా సరే బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు సెలెక్ట్ అయ్యి స్టేజ్ పై వెళ్ళిన తర్వాత ఎందుకు వాయిస్ని డౌన్ చేసి కొంచెం తడబడి, సో మీరనే కాదు చాలా మంది అలానే ఉన్నారు, ఆఫ్టర్ దట్ వచ్చిన తర్వాత సో ఇన్స్టాలో రీల్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్లో కానివ్వండి చాలా బాగా యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ యాక్టివ్నెస్ అక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మేడం, ఇప్పుడు నేను నా పరంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీకి కొత్త, అక్కడ కెమెరాస్, టీవీలో చూసే వ్యక్తులు, మనం ఎంతో అభిమానించే వ్యక్తులు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. శ్రీముఖి గారి యాంకరింగ్ నాకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తి పక్కనే ఉండింది. అభిజిత్ గారు, బిందు మాధవ్ మేడం, నవదీప్ అన్న, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళంత గొప్ప వ్యక్తుల మధ్య మనం ఉన్నప్పుడు ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది కదా. అసలు నాకు తెలీదు, ఇండస్ట్రీలో అసలు నాకేం తెలీదు. ఎక్కడో ఫార్మర్ పని చేసుకుంటా సాంగ్స్ పాడుకుంటా ఉండే నేను, చదువుకుంటా ఉండే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఫస్ట్ టైం అక్కడ అంత పెద్ద స్టేజీ, ఆ కెమెరాస్,
అది కొంచెం చీకటిగా ఉన్నట్టు అట్లా కెమెరాస్కి అట్లా ఉంది. అక్కడ నుంచొని ఉన్నాము, వాళ్ళ ముందు మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడితే ఏమవుతుందో ఓకే. భయం, ఫియర్. ఇప్పుడు నేను సింగర్ని, చాలా స్టేజీలు ఎక్కేసి నేను పాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా కాలేజ్ తరపున కాంపిటీషన్స్కి వెళ్ళి పాడిన సందర్భాలు ఉన్నాయి. కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ లేకుండా రాను అనుకో, అది వేరే విషయం. అన్ని సందర్భాలు ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ నాకు కొంచెం 1 minute లోపు కొంచెం ఫీర్ అనిపించింది. తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫ్రీగా మీరు చూసారు కదా, అదే అన్నారు కదా సెలబ్రిటీ అవ్వాలని ఉంది. మరి సో అక్కడ వెళ్తాను భయపడినట్టుందా? లేదు. మరి అంత బాగా మాట్లాడినప్పుడు ఎందుకు వెనక్కి వచ్చారు? నాకు అదే అనిపించింది, నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చలేదేమో. సో ఇప్పుడు అడగాల్సిందేమో కదా, సో నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను ఎంతో ప్రూవ్ ఒకటి చేసుకుంటాను. ఏంటంటే అక్కడ ఏం మాట్లాడితే ఏమవుతుందో, నా ఫస్ట్ టైం నేను అక్కడికి వచ్చి క్యారీ చేస్తున్నా, నాకు అసలు తెలీదు, అసలు అక్కడ ఏం జరిగిద్దనే తెలీదు. అలాంటివే గొప్ప వ్యక్తుల మధ్య అక్కడ స్టేజ్ మీద నేను నుంచున్నా. ఒక సాదా సీదా వ్యక్తి, నేను ఎక్కడో చీరాల నుంచి వచ్చాను ఒక సిటీకి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెట్రో ఎక్కడం కూడా లేదు, తెలీదు. అలాంటి వ్యక్తి నేను అక్కడ నుంచున్నా. ఒక్కటి మన పడ్డ స్ట్రగుల్స్ కంటే ఇదేం పెద్ద సమస్య కాదు, విషయం కాదు. ఓకే, హ్యాండిల్ చేసేద్దాం అని చెప్పి స్టేజ్ ఎక్కేసాను. నా వంతు నేను మాట్లాడేశాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్ చెప్పాను. నా ఆన్సర్లతో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. అంతే. సో వేరే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇచ్చారు కదా సాటిస్ఫై అవ్వలేదు, నాతో కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఓకే. సో అడగాల్సిందేమో, ఇంకా నేను ఏం చేయాలి, ఏదైనా టాస్క్ ఇస్తారా నాకు అనేసి. కొంతమందికి స్టేజ్ పైనే టాస్క్లు ఇవ్వడం జరిగింది, అండ్ సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు ఒకటి కదా. ఏంటంటే వాళ్ళు జడ్జిస్ కదా. ఇప్పుడు మనకులాగా ఒక హౌస్ లోకి మేము 44 members వెళ్ళాం అక్కడ అగ్ని పరీక్ష షోలోకి, అట్లా ఉంటే మాట్లాడగలం. ఓకే. వాళ్ళు జడ్జీలు అక్కడ ఏం జరుగుతుందో మన అంటే ముందు వాళ్ళు వెళ్ళినట్టు మన దగ్గరికి ఎవరు రారు. అక్కడ కన్వర్జేషన్ ఏం జరుగుతుంది అనేది మనకు అప్డేట్ తెలియదు. మేము రూమ్ లోనే ఉన్నాము, తీసుకెళ్తున్నారు ఒక్కొక్కరిని పేర్లు పిలిచి తీసుకెళ్తున్నారు. వాళ్ళు స్టేజ్ పైన ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు అసలు మాకు తెలియదు, ఎలాంటి అప్డేట్ మాకు తెలియదు. ఇక్కడ మేము ఉంటాము, వాళ్ళు వచ్చి పలానా వ్యక్తి అని వాళ్ళే తీసుకెళ్తారు, మనం వెళ్ళాలి అనేది కూడా ఉండదు. ఎగ్జాంపుల్ మనం వేసుకున్న షర్ట్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేయాలి, వాళ్ళు సెలెక్ట్ చేసినట్టే మనం పోవాలి. వాళ్ళే వస్తారు, నేమ్స్ పిలుస్తున్నారు, తీసుకెళ్తున్నారు స్టేజ్ మీదకి, వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఏం క్వశ్చన్లు వేస్తున్నారు కూడా మాకు తెలియదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాష్రూమ్కి వెళ్తున్నా సరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, ఎలా ఉన్నా సరే ఓకే మనం హ్యాండిల్ చేసేద్దాం అని చెప్పేసి అన్న ఉద్దేశం నేను వెళ్ళగానే కొంచెం ఫీర్ అనిపించింది. అంత పెద్ద స్టేజ్ మీద నుంచునేసరికి ఓకే డన్, నేను ఎందుకు నాలో వర్త్ ఉంది కదా, నేను ఎందుకు మాట్లాడలేనులే, నేను ఎందుకు చేయలేనని. మా కాలేజీ ఫంక్షన్ వాటికి కూడా నేను యాంకరింగ్లా అలా చేస్తూ ఉంటాను. ఓకే, నేను మాట్లాడగానే హ్యాండిల్ చేసేద్దాం అనుకున్నా. బట్ వాళ్ళు క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు, కొన్ని ఎమోషనల్గా వేశారు, కొన్ని అంటే వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళ ద్వారా వాళ్ళు ఇప్పుడు మీరు ఎలా అడుగుతున్నారు అలా అడిగారు వాళ్ళు కూడా. అన్నిటికీ నేను ఆన్సర్. అక్కడ ఏం జరిగిందో అదే చూపించారా మాకు? లేదు మేడం, ఒక 30 minutes ఏమో కన్వర్జేషన్ జరిగితే మీకు ఎంత చూపించారు, కొంచెం అలా చూపించారు అంతే. 30 minutes జరిగిందా మీకు కన్వర్జేషన్? ఓకే, 30 minutes లో ఒక 5 minutes అలా చూపిస్తారు అంతే. 5 minutes కూడా చూపించలేదు నన్ను అయితే, ఒక కొన్ని సెకండ్స్, ఓ 50 seconds లోపు అలా చూపించారు అంతే. అలా చూపించారు. అది కూడా ఎలా చేశారంటే ప్రోమోలో ఎలా చేశారంటే, నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వేయలే, అక్కడ వేరే క్వశ్చన్ ఆన్సర్ తీసుకొచ్చి దీనికి ఎదాగిలి ఇచ్చారు. ఇప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, సో తను కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు, జడ్జెస్ కి అందుకే నచ్చలేదు. బట్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది వీళ్ళకి తెలియదు. అది తెలియపరచాలని నేను ఇంటర్వ్యూస్కి వచ్చినాను. నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే బై ఛాన్స్ నేను అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ మళ్ళీ వచ్చాను. నిన్న 3 రోజుల నుంచి నిద్ర లేకుండానే ఇంటర్వ్యూస్ వస్తా ఉన్నా. ఫుడ్ తినే టైం కూడా లేదు సరిగ్గా, తనే ఉన్నాను. సో ఇదంతా చేస్తున్నారు కాబట్టి మీకు సక్సెస్ డెఫినెట్ గా ఉంటుంది. సో జడ్జెస్ చేసింది కరెక్ట్ కాదు అని కొంతమంది అంటున్నారు, కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. మీరేం చెప్తారు? నేనేమనుకుంటానంటే మేడం, ఇప్పుడు ఒక మనిషిని డిసైడ్ చేయడానికి కొంతసేపు చూసి నువ్వు డిసైడ్ చేయలేవు. నీలో ఇప్పుడు నాతో ఎంతసేపు మాట్లాడారు, నాలో ఏం టాలెంట్లు ఉన్నాయి మీకు ఎలా తెలుస్తుంది? నేను మాట్లాడే విధానంలో మీరు డిసైడ్ చేయలేరు కదా. కదా, ఇప్పుడు మీరేం చేయాలి, అక్కడ ఏంటి స్టేజ్ మీద చాలా ఐటమ్స్ పెట్టున్నారు. వాడు ఫిజికల్లీ స్ట్రాంగా, మెంటలీ స్ట్రాంగా, వాడిని కనుక్కుంటానికి వీళ్ళు వర్త్ ఉందా లేదా, ఈ టాలెంటెడా లేదా, వీడి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా అనేసి అన్ని చాలా పెట్టారు. అలాంటి టాస్క్ నాతో ఆడిచ్చినట్టుగైతే నన్ను నేను ప్రూవ్ చేసుకునేవాడిని. ఓకే డన్. మాట్లాడడం తెలియకోకుండా నేను అక్కడికి వచ్చేవాడిని అయితే జూమ్ కాల్లోనే వెనకపోతా. అవును కదా, నేను మాట్లాడగలిగి ఉండే కదా నేను అక్కడికి వచ్చాను. గ్రూప్ డిస్కషన్లో కూడా
అందరు ఫైర్ అయ్యారు నా మీద. ఓకే. వాళ్ళందరినీ హ్యాండిల్ చేసేసి ఒక సాంగ్తో వీళ్ళందరినీ గప్చిప్ చేసేస్తాను మేడం అని చెప్పేసి నేను అక్కడ హ్యాండిల్ చేసి వాళ్ళందరూ నా ఫ్యాన్స్ చేసుకున్నాను నేను యాక్చువల్గా నా టీంలో. ఎందుకు ఫైర్ అయ్యారు మీ పైన మరి? అంటే ఏంటంటే నాకు ఇచ్చిన అవకాశాన్ని స్టార్టింగ్ శ్రీజ దమ్ము ఫస్ట్ మాట్లాడారు మా బ్యాచ్ లో. 10 నెంబర్స్ ఇచ్చారు. శ్రీజ దమ్ము మాట్లాడిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడాను. మాట్లాడి ఎలా మాట్లాడాలి ఏంటో కూడా తెలియదు. శ్రీజ దమ్ము అయితే అది ఒక హైపర్ గా వెళ్ళిపోయి దూకేసి మాట్లాడేస్తుంది. అలా మనం మాట్లాడలేము. మన పర్సనాలిటీ అది కాదు. ఒకటి నేను నాలాగానే ఉండాలి. అది ఎదుటి వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకపోతే ఓకే, అది కూడా ఓకే తీసుకుంటాను నేను. ఓకే అనుకున్నా, ఓకే నేను వెళ్ళాను మేడం, సో అండ్ సో నేను ఒక ఫార్మర్ ఫ్యామిలీ, ఇట్లా మా నాన్న ఒక ఫార్మరు, మా పొజిషన్ ఇది, నాకు సింగింగ్ బాగా ఇష్టం, నాకు బిగ్ బాస్ అన్న ఇష్టం, ఈ అవకాశాలు ఇట్లా అవకాశం కోసం నేను ఇట్లా ట్రై చేశాను, నాకు ఈ అవకాశం వచ్చింది సో అండ్ సో చెప్పగానే టైం అప్ అని ఇట్లా కొట్టేశారు అంతే. విత్ ఇన్ సెకండ్స్ లో, నిమిషం కూడా లేదు. కొట్టేయగానే నేనేమనుకున్నా, ఓహో కొట్టేస్తే ఇంకా నేను కూర్చోవాలి కావాలి, ఇంకా ఆపేసేయాలేమో, టైం అప్ అని కొట్టేస్తే ఇంకా అంటే అనుకున్నా. తెలియదు కదా నాకు అక్కడ ఏంటనేది తెలీదు. ఇంకా నేను వెళ్ళి కూర్చున్న తర్వాత దానికంటే ముందే నా కానిస్టేబుల్ జాబ్ మిస్ అయిపోయింది పాయింట్స్ లో. ఆ పెయిన్తో ఉన్నా. అది పెయిన్తో ఉన్న టైంలో 2 days లో నాకు ఈ అవకాశం వచ్చింది. ఓకే నాకు ఈ అవకాశం వచ్చింది. ఒకటి మిస్ అయితే ఇంకోటి వచ్చింది. ఇది ఎట్లయినా సరే ఇది నా గోలు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని చాలా ఇష్టం. అందుకే అది మిస్ అయ్యాను. పోలీస్ జాబ్ కొట్టాలని గోలు, దీనిలోకి వెళ్ళాలని ఆకాంక్ష. నేనేమనుకున్నా, ఓకే నాకు మంచి అవకాశం వచ్చేసింది, నేను దీన్ని సద్వినియోగం చేసుకుందాం, నాతో పాటు నా ఫ్యామిలీని కూడా ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో నేను అక్కడ ఉన్న తర్వాత మేడం గారు అందరూ ఇట్లా మాట్లాడేసిన తర్వాత కూర్చున్నా. నా మనసు సాటిస్ఫై అవ్వడం, నేను ఇది కాదు కదా మాట్లాడదాం, ఒక అలా ఛాన్స్ ఉందాం, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, కూర్చున్నా, నాకు వచ్చిన అవకాశం జారిపోద్దాము, ఎందుకు పోగొట్టుకోవాలి, ఇంతమందిని దాటుకుని నేను ఇక్కడ దాకా వచ్చాను కదా గ్రూప్ డిస్కషన్ దాకా అనేసి, మేడం నేను మీకు ఇందాక నా ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయినా నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నాను. ఓకే అనింది మేడం. 1 minute అడిగితే ఆ 5 minutes ఇచ్చారు. ఓకే అని మాట్లాడుతుంటే ఈ 9 numbers ఎందుకు మాట్లాడతావు, నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ చేసుకోలేదు కదా, మేము మాట్లాడాలి కదా, నువ్వు వచ్చి మాట్లాడితే ఎట్లాగా, అది ఇది అనేసి నా పైన అందరు ఫైర్ అయ్యారు. అన్న నాకు వచ్చింది గొప్ప అవకాశం, ఇది మిస్ అయిందంటే నా లైఫ్ లేదు, దీని మీద నేను ఆశ పెట్టుకుని వచ్చా, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాను అన్న, నాకు ఛాన్స్ ఇవ్వనివ్వండి, నేను మాట్లాడనివ్వండి అనేసి బతిలాడుతున్నా. వాళ్ళు అసలు ఒప్పుకోట్లా. ఇంకా నేను కూడా ఫైర్ అయిపోయినా. ఫైర్ అయిపోతే ఒక్కొక్కడు మేము చేసే ఫార్మర్ పని గురించి కూడా మాట్లాడాడు. సింపతితో నువ్వు ఫార్మర్ అని చెప్పి సింపతితో వచ్చావా నువ్వు ఇక్కడికి అన్నాడు. మా ఏరియా అతనే, బాపట్ల అతనే. అని అంటే అన్న నేను ఈ సింపతి గేమ్ చేసేవాడిని అయితే నేను ఇక్కడ వచ్చి ఇట్లా ఉండను, నేను సింపతి గేమ్ చేయట్లే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో వర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చిన అని గ్రూప్ డిస్కషన్ లో జరుగుతుంటే, ఇంకా వాళ్ళేంటి రే అనేసి మీద కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వస్తే నేను ఒకటే అన్నా, వాళ్ళ మీద నేనేం సీరియస్ అవ్వలేదు, ఎందుకంటే నేను దేంట్లో తొందరపడను అన్న. నిన్ను మీరు అని సంబోధిస్తున్నప్పుడు మీరు అని సంబోధించకపోయినా పర్లే, నేమ్ పెట్టి పిలవండి చాలు, అరే ఒరే అని మాట్లాడదు అంటే నేను అరే ఒరే మాట్లాడదు ఏ అని మాట్లాడాను అన్నాడు. ఏ అని ఎందుకు మాట్లాడతావు, నీ మా చేతి నీళ్ళు నేను ఏందో అవుతున్నానా, నా కష్టాన్ని నమ్ముకొని ఇక్కడ దాకొచ్చా, నువ్వంటే నేను ఎందుకు పడతా, పడడానికి కాదు కదా, నేను మాట పడడానికి కదా అడగొచ్చింది అనేసి నేను అతను మెయిన్ రివర్స్ అయితే సైలెంట్ అయిపోయాడు. ఓకే అనుకున్నా. ఇక వీళ్ళు అసలు నాకు అవకాశం ఇవ్వట్లేదు, అందరూ ఎగబడేసేస్తున్నారు. శ్రీజ దమ్ము అందరూ పట్టుకొని లాగేస్తున్నారు, షర్ట్ పట్టుకొని కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఓకే అని జస్ట్ అలా కూర్చున్నా. అసలు ఒప్పుకోలే నేను, అసలు నాకు గివ్ అప్ ఇవ్వటం ఇష్టం లేకుండా లేచి వెళ్ళిపోయి, మేడం వీళ్ళు ఈ రకంగా నా మీద అందరు సీరియస్ అవుతున్నారు కదా, వీళ్ళని ఒక సాంగ్తో నేను ఎంటర్టైన్ చేసేస్తా, వీళ్ళందరినీ సైలెంట్ చేసేస్తానన్నా. వద్దు వద్దు మాకు వచ్చి పాటలో మేము కూడా పాడతామన్నారు. మీరు ఎన్నైనా వాక్కోండి, నేను పాడేదే, మేడం నాకు పర్మిషన్ ఇచ్చారు, మీరేంటి మధ్యలో అని చెప్పేసి ఒక్క సాంగ్ అట్లా పాడాను మేడం. దెబ్బకి అందరు ఫ్యాన్స్ అయిపోయినారు. ఒక్కళ్ళు కూడా నేను మళ్ళీ అయిపోయిన తర్వాత దాకా కూడా నన్ను ఎవరు కదిలించరు. నేను చెప్పాల్సింది మేడం ప్యూర్గా చెప్పేశాను, కూర్చున్నాను, హ్యాపీ అనిపించేసింది. ఆఖరికి అవ్వు అన్నాను, కన్నా వాటర్ తీసుకొచ్చి కూడా నాకు అట్లా. సో ఏం సాంగ్ పాడారు, మేము వినొచ్చా ఇప్పుడు? నో ప్రాబ్లం మేడం, మేము వింటాం ఇప్పుడు, ఒకసారి పాడండి. అంటే ఈ సాంగ్ అక్కడ పాడిన సాంగ్ పాడమంటారా? అక్కడ పాడిన నేను రాసి కొన్ని సాంగ్స్ పాడిన పాటలు మీరు రాసి పాడిన సాంగ్స్ తర్వాత విందాం మనం. బట్ అక్కడ అంత మందిని మీరు కంట్రోల్ చేశారు, అదేం సాంగ్ మేము వినాలి కదా. ఓకే ఓకే మేడం.
కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా ఆ పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న పోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకి వీచే గాలులకి హృదయం కుదుట పడదే అంత చేదా మరి వేణుగానం. ఈ సాంగ్ పాడాను మేడం. చాలా బాగా పాడారు. సీరియస్లీ బిగ్ బాస్ ఒక మంచి సింగర్ ని మిస్ అయ్యారు. డైలీ మేము సాంగ్స్ వినేవాళ్ళమేమో మీరు హౌస్ లో ఉంటే. సో డెఫినెట్ గా అనుకుంటారు. సో జడ్జెస్ కూడా ఇన్ కేస్ ఈ వీడియో చూస్తే అరే వేస్ట్ గా రిజెక్ట్ చేసాము, రెడ్ ఇచ్చాం కదా అనేసి. బట్ సీరియస్లీ చాలా బాగా పాడారు. నాకు సాంగ్ వినేసి అక్కడ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు అభిజిత్ గారు వీళ్ళంతా, నవదీప్ గారు వీళ్ళు. నువ్వు సింగర్ అవ్వ కదా, సింగింగ్ దాంట్లోనే ఎదగొచ్చు కదా, మళ్ళీ నా కాంప్లిమెంట్ కూడా ఇంత బాగా పాడుతున్నావు కదా, దానికి వెళ్ళొచ్చు కదా, బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావు అనే క్వశ్చన్ కూడా వచ్చింది అక్కడ. బిగ్ బాస్ హౌస్ కి వచ్చిందంటే నేను సింగర్ అయ్యి ఒక ప్రొఫెషన్ నేను క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక సెలబ్రిటీ హోదాలో నేను హౌస్ లోకి వెళ్ళాలనుకున్నా. నాకు ఇప్పుడు అవకాశం వచ్చేసింది, మరి నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటాను కదా. అవకాశం అనేది తలుపు తట్టినప్పుడు నాకొద్దు అని తలుపులు తలుపులు వేస్తారా మేడం? లేదు, నాకు వచ్చింది అవకాశం, నేను యూటిలైజ్ చేసుకుంటాను కదా. నాకు వచ్చిన గొప్ప అవకాశం అది. బిగ్ బాస్ స్టేజ్ అంటే చిన్నమన్న విషయం కాదు. దానికోసం ఎంతో మంది ఎన్నో లక్షల మందిని దాటుకుని నేను ఆడికెళ్ళినా, నేను ఎందుకు సద్వినియోగం చేసుకోను, అందుకే వచ్చానని చెప్పా. ఓకే. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అంటే మనం నార్మల్ సీజన్స్ లో చూస్తూ ఉంటాం, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్తూ ఉంటారు. సో ఆ ఛాన్స్ ఏమైనా ఉంది అంటారా మరి? నాకైతే ఉంది అంటే వైల్డ్ కార్డ్ ఛాన్స్ అయితే ఉండిద్దని నేను గట్టి నమ్మకం. నేను దానిలోకి వెళ్ళాలని నా కోరిక. వాళ్ళు అందరూ నన్ను సెలెక్ట్ చేసి అరే ఇలాంటి వ్యక్తిని, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇలాంటి వ్యక్తిని మనం ఎలాంటి అక్కడ గేమ్స్ పెట్టుకోకుండా, టాస్క్లు ఇవ్వకోకుండా ఇతన్ని పక్కన పంపించాం కదా, ఇతనిలో వర్త్ ఉన్న క్యాండిడేట్, ఇలాంటి వ్యక్తి లోపలికి వెళ్ళాలి అనేసి మళ్ళీ నాకు వైల్డ్ కార్డ్ ఛాన్స్ ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తా, వాళ్ళు వేసే ఓటుకి ప్రతి ఓటుకి నేను న్యాయం చేస్తా. వీడికి ఎందుకు వేసాను రా ఓటు అన్నదైతే నేను చేయను. నా బ్యాక్గ్రౌండ్ చూసి కానీ, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి కానీ, నన్ను చూసి కానీ సింపతితో అయితే నేను వెళ్ళను. నాలో వర్త్ ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తే నేను కన్ఫామ్గా వెళ్తాను. నా టాలెంట్ని గుర్తెరిగి వీడు స్టాండర్డ్ పర్సన్ రా, వీడు ఏదైనా చేయగలడు, గట్స్ ఉన్న క్యాండిడేట్, అదే విషయం వాళ్ళు స్టేజ్ మీద కూడా చెప్పారు నాకు. ఆ విషయమే, నువ్వు ఈ స్ట్రగుల్స్ ని ఫేస్ చేసుకోవడం ఇంత స్టాండర్డ్గా ఉన్నావు కదా, నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు అభిజిత్ అన్న. కాకపోతే వాళ్ళ ముగ్గురులో ఒక్కళ్ళ కాకపోయినా ఒక్కళ్ళన్నా నాకు గ్రీన్ ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానికి నాకు ఛాన్స్ ఉండేది. కానీ ముగ్గురు రెడ్ ఇస్తారని 1% కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. బట్ అలా జరిగిపోయింది. కొంచెం పెయిన్తోనే బయటకు వచ్చేసా, ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయా. సో మీ బ్యాచ్ లో 10 మెంబర్స్ ఉన్నారు కదా, సో ఎవరెవరు వెళ్ళారు దమ్ము శ్రీజ కాకుండా? ఇంకా దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి నా బ్యాచ్. ఇంకా కొంతమంది ఎలిమినేట్ అయిపోయారు. అంటే టాప్ 44 లో ఉన్నారు. అగ్ని పరీక్ష షోకి అసలు ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో అబు అన్న, వైజాగ్ మాధురి, ఇలాంటి కొంతమంది ఉన్నారు. సిద్దిపేట మోడల్, ఇట్లా కొంతమంది వెనక్కి వచ్చేసారు. వాళ్ళతో పాటు నేను వచ్చేసాను. నెక్స్ట్ ఏంటంటే వెళ్ళిన వాళ్ళల్లో టాప్ వాళ్ళిద్దరు ఉన్నారు. సో మీ బ్యాచ్ లో ఎవరు బాగా అనిపించింది మరి మీకు? అరే వీళ్ళు భలే ఆడుతున్నారు, గేమ్స్ కానీ మాటలు కానీ, వీళ్ళది బాగుంది, వీళ్ళని సెలెక్ట్ చేయాలి అని. సెలెక్ట్ చేయాలంటే శ్రీజ దమ్ము స్టార్టింగ్ అప్పుడు నేను గ్రూప్ డిస్కషన్ అప్పుడే చెప్పా, బ్రో నువ్వు ఖచ్చితంగా వెళ్తావు అనేసి. ఖచ్చితంగా చెప్పా. గొంతుకే ఇచ్చేసారేమో వాగుడికాయ అనేసి. వాగుడికాయ అని పక్కన పెడితే మేడం, తను వర్తున్న క్యాండిడేట్. నేను బిగ్ బాస్ హౌస్ లో కానీ నేను వెళ్తే మీరు ఆ క్వశ్చన్ ఇలా, కానీ నేను ఇప్పుడే ఆన్సర్ చెప్పేస్తానా. నేను బిగ్ బాస్ హౌస్ లో కానీ ఉన్నట్టుగా అయితే నాకు ఫుల్ కాంపిటీషన్ అమ్మాయి అని ఫీల్ అయ్యే వ్యక్తి తను. ఇంకా అర్థం చేసుకోండి, నాకు ఒక చెల్లి అయిపోయింది అక్కడ బాగా మంచిగా. అట్లా ప్రియా శెట్టి మంచి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ లాగా, అన్ని మంచిగా కాంప్లిమెంట్ లాగా అట్లా కొంచెం సపోర్ట్ గా మాట్లాడే వ్యక్తి ప్రియా శెట్టి. ఇక ఆర్మీ పవన్ అంటే మా ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయినాం అక్కడ హౌస్ లో, బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. ఎందుకంటే సేమ్ జానర్ కదా, తన సోల్జర్, నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్న తప్పంతో ఉన్న వ్యక్తిని. సేమ్ జానర్, రన్నింగ్ స్కిల్స్ అన్నీ ఒకటే సేమ్. ఓకే డన్, ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయిపోయినాం. తను వెళ్ళాడు. ఓకే.
సో శ్రీజ మంచి బాండింగ్ అయింది సిస్టర్ లాగా అనేసి అన్నారు. ఇప్పుడు ఒకటి అడగచ్చా నేను? అడగండి. బిగ్ బాస్ స్టార్ట్ అయింది సండే నుంచి, చూసారా? నేనంటే కొంతవరకు చూసాను మేడం, నాకు టైం లేదు. Okay. నేను హైదరాబాద్ మీ దగ్గరికి ఇక్కడ వచ్చే ముందు హైదరాబాద్ సిటీలో దిగేటప్పటికే నేను బస్సులో వచ్చేటప్పుడు కొంత ఎపిసోడ్ చూసా. ఎలా అనిపించింది ఇంకా ఆ కొంచెం కొంచెం పెయిన్ episode? అనిపించింది, ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అయింది, మ్మ్. లాంచ్ అవుతా ఉంది షో. నాగార్జున గారితో వీళ్ళందరూ దగ్గరుండి మాట్లాడుతున్నారు. ఒరే బాబు ఏమీ అదృష్టం రాయలేక అనిపించింది. అబ్బా నేను మిస్ అయిన. నాగార్జున ఫ్యాన్ మేడం, నేను బిగ్ ఫ్యాన్. మ్మ్. ఆయన ఎట్ట బట్టలు ఉంటే అట్ట కుట్టించుకునేవాళ్ళు చిన్నప్పటి నుంచి, Okay. స్కూల్ టైంలో నుంచి మాగాలి అనమాట. ఇంక మా నాన్న అట్లా ప్యాంటు కుట్టించాను, కొట్టినా సరే మ్మ్. అట్లాగే కుట్టించుకునేవాడిని. టైలర్కి చెప్పల్లా మ్మ్. అట్లాగా అంతా పిచ్చి. అలాంటి వ్యక్తితో వాళ్ళందరూ వెళ్ళి అంత చక్కగా మాట్లాడుకుంటున్నారు. సార్ వాళ్ళ పేర్లు నోటితో పలుకుతున్నాడు. మ్మ్. నేను ఎందుకు వెనక్కి వచ్చాను, నేను వర్త్ ఉన్న క్యాండిడేట్నే కదా, నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అంత దూరం, ఎందుకు నన్ను వీళ్ళు సెలెక్ట్ చేయలేదు, వీళ్ళు అసలు ఒక టాస్క్ పెట్టినా కానీ నా టాలెంట్ అనేది అర్థమయ్యేదే కదా, వీళ్ళు ఎందుకు నాకు పెట్టలేదని నాకు కొంచెం బాధ వేసేసి ఆపేసి పడుకున్నాను మేడం. ఇక వచ్చిన కాడి నుంచి రెస్ట్ లేదు, తిరుగుతానే ఉన్నాను. ఇక వీళ్ళంతా కాల్ చేయటం, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండటం, ఇంక ఇట్లా ఉన్నా. కొంచెం గ్యాప్లో చూస్తూ ఉన్నాను, ప్రోమోస్ అట్లా చూస్తున్నాను, షో కూడా కొంత చూస్తున్నాను. రాత్రి నైట్ షో చూడలేదు, అంతకుముందు కొంచెం చూస్తాను. సో డే 1 ఎపిసోడ్లో శ్రీజ వాళ్ళకి ఫుడ్ ఏం లేదు అనేసి, అంటే ఓనర్స్ రెంటెడ్ అనేసి సపరేట్ చేశారు కదా, సో వాళ్ళకి ఫుడ్ తీసుకొని ఇద్దాం అనేసి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళింది. సో అలానే ఉందా శ్రీజ బయట కూడా, లేదంటే అక్కడ డిఫరెంట్గా ఉందా? లే బయట కూడా అంతే తను. నేను అక్కడ మేము చూసిన 1 వీక్ ట్రావెల్స్లో తను బయట కూడా అంతే. అట్లా ఏం కాదు, మాస్క్తో ఏం లేదు. ఓకే. తను సో శ్రీజనే కాకపోతే కాకుండా ఇంకా కొంచెం అంటే మాట్లాడేది కొంచెం తగ్గించింది అంతే. తగ్గించిందా? Yes. ఓకే. సో అది తగ్గించకుండా బాగుండేదేమో. లే తగ్గించాలి. తగ్గించాలంటారా? అసలు అట్లా ఉండు అంత, అంటే ఫస్ట్లోనే వాళ్ళు రెడ్ ఇచ్చే అంత ఇరిటేషన్గా మనం ఉండకూడదు కదా, ఇచ్చారు. కాకపోతే ఆ ఒక్క ఛాన్స్ తనకి ఇవ్వటం వల్ల తను ప్రూవ్ చేసుకొని ఇప్పుడు టాప్లో ఉంది, వెళ్ళిపోయి. అలాంటి ఛాన్స్ నాకు రాకుండా పోయింది అంతే. ఓకే. సో శ్రీజ కాకుండా ఇంకెవరైనా బయట ఒకలాగా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒకలాగా ఉన్న ఎవరైనా పర్సన్స్ ఉన్నారా మీకు? లేదు ఎవరైనా మేడం, అనిపించిందా? లేదు లేదంటే లేదు. అందరు బాగా? మా కామనర్స్ నుంచి వెళ్ళిన వాళ్ళని నేను దగ్గర నుంచి చూశాను, ఎక్కువ రోజులు వాళ్ళతో ట్రావెల్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా కదా, అందరూ ఓకే. ఓకే. వాళ్ళు ఇలా బయట ఎలా ఉన్నారో లోపల కూడా అలాగే ఉన్నారు. కాకపోతే నిన్న కొంచెం చూశాను, ప్రియా శెట్టి ఏడుస్తుంది. బయట అసలు ఏడవదు, చాలా జెన్యూన్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఆ అమ్మాయి. ఓకే. మేము అసలు ఎంత అంటే ర్యాంపో ఇట్లా పక్కన కూర్చొని చేసుకొని మాట్లాడుకున్నంత ర్యాంపో. మాకు అక్కడ ఫోన్లు ఏమి ఉండవు కదా, మేమే తనకు మెయిన్ ఫోన్ పిచ్చి. అదే చెప్తుంది, ఫోన్ లేకపోతే ఉండదు. వాళ్ళని బతిలు ఆడుతూ ఉండిద్ది. వాళ్ళు మా మెయింటైనర్స్ ఉంటారు కదా, సార్ ఒక ఫోన్ ఇవ్వండి సార్, మా అమ్మకి ఫోన్ చేసేస్తాను అనే వ్యక్తి. నేను అదే అనుకున్నా, ఒరే ఈ పిల్ల ఫోన్ లేకపోతే ఉండదు, మరి ఎట్లా ఎవరు బతిలు ఆడుకునేది అక్కడ, బిగ్ బాస్ బతిలు ఆడుకునేది అనుకున్నా. కానీ హ్యాండిల్ చేస్తుంది. ఓకే. ఓకే. సో నాగార్జున గారు ఇష్టం అని అన్నారు, సో చిన్నప్పటి నుండి ఫ్యాన్ అని చెప్పారు. నాగార్జున గారి కోసం ఒక సాంగ్, నాగార్జున గారి మూవీ నుంచి మీకు ఇష్టమైన సాంగ్. నాగార్జున గారి సాంగ్సా? ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు, ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు, నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీదొట్టు, మన సీతారామ స్వామికి మంచి గడియలు రాబోతున్నట్టు, హోలేసా 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 ఏటైందే గోదారమ్మ. చాలా బాగా పాడుతున్నారు. గొంతు ఇంకా మంచిగా ఉంటే ఇంకా సో ఇంకా బాగుండేది. బట్ అంటే ఎక్కువ జరిగిపోతుంది కదా, రాపిడ్ అయిపోయింది, కొంచెం నిద్ర లేదు, మళ్ళీ వాటర్ కూడా అక్కడ నిద్ర లేదు, వాటర్ చేంజ్ అయిపోయింది, కొంచెం బాగా స్ట్రైన్ అయిపోయింది. ఒక సాంగ్స్ పాడి కొంచెం ఓకే డన్. నేను నెక్స్ట్ సాంగ్ ఇంకా పర్ఫార్మెన్స్ బాగా చేస్తాను. ఓకే అంతేనా? ఓకే. ఓకే. సో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ దాంట్లో, అంటే కామన్ మ్యాన్స్లో వెళ్ళారు కదా, సో అందులో ఎవరు టాప్ 5 లేదు టాప్ 1 వీళ్ళే కప్పు తీసుకొని వస్తారు అన్న పర్సన్ ఎవరైనా ఉన్నారా? నాకైతే ఆర్మీ పవన్ వస్తాడు అనుకుంటున్నా. ఓకే. ఇద్దరు లిటిల్ బిట్, శ్రీజ దమ్ము కానీ ఆర్మీ పవన్. సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరు లేరా? నాకు అనిపించలేదు. ఓకే. అయితే అంటే అనిపించటం అంటే ఇమ్ము అన్న. ఓకే. అంతే. సో వాళ్ళు బాగానే ఉంటున్నారా మరి వీళ్ళతో? బాగానే ఉంటున్నారు.
మెయిన్ జరుగుతుంది మనం చూస్తున్నాం కదా, వీళ్ళు వాళ్ళని ఆడిస్తున్నారు కదా. మేమేమనుకున్నాం యాక్చువల్గా సెలబ్రిటీలకి కామనర్స్కి 2 హౌస్లు అంటే వేరువేరుగా ఉంటుంది అనుకున్నాం. కానీ కామనర్స్నే ఇక్కడ మంచిగా పెట్టారు. సెలబ్రిటీలు అంటే ఒకటి ఉంది. కామనర్స్ అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి అక్కడికి వెళ్ళారు. వీళ్ళు ఏంటంటే నార్మల్గా వెళ్ళారు. ఓకే, వీళ్ళు కూడా కొంచెం ఫేస్ చేయాలి కదా అన్నట్టుగా మంచి థాట్తో పెట్టారు. ఓకే, డన్, సూపర్, బాగానే ఉంది. సో బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ చెప్పాలి. ఇప్పటివరకు ఇంత జర్నీ చూసారు కదా. సో నార్మల్గా మనం చూస్తుంటాం బిగ్ బాస్ అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, వెళ్తాం, పర్ఫార్మెన్స్ ఇస్తారు, సో గెలుస్తారు, వస్తారు, ఇక్కడ వరకే తెలుసు. బట్ ఈసారి సీజన్ 9లో కామనర్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి, సో అందులో మీరు సెలెక్ట్ అయ్యారు, సో అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు కాబట్టి బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ చెప్పండి. బిగ్ బాస్ అంటే నా పరంగా చూసుకుంటే అది ఒక బిగ్ ప్లాట్ఫామ్ మేడం. అక్కడికి వెళితే ఒక ఫ్రీగా అట్లా చెప్పాలంటే నాకున్న ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నా అన్న స్క్రోలింగ్లోనే నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అన్న మంచి ప్లాట్ఫామ్ అది కదా. అసలు బిగ్ బాస్ అవకాశం వస్తే ఎవరు వద్దనుకుంటారు? అలాంటి బిగ్ ప్లాట్ఫామ్ అది. నాకు చిన్నప్పుడు అంటే నేను కాలేజ్ టైం దగ్గర నుంచి నాకు ఇంట్రెస్ట్ మంచిగా. అక్కడికి వెళ్తే ఓకే సెట్. ఒక్కటే మేడం, ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా, నేను ఇప్పుడు సింగర్గా ఉన్నా, ఇంత టాలెంట్ ఉన్నా నేను రాణించగలిగానా? లేదు కదా. అలాంటి ఒక సాదాసీదా వ్యక్తి అక్కడికి వెళ్ళి టైటిల్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎగ్జాంపుల్ మనం చాలామందిని చూసాం. అట్లాంటి మంచి ప్లాట్ఫామ్ అది. ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది మరుగున పడిపోయిన చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అంతా అక్కడ చూపించుకోవచ్చు, తను చూపించుకోవచ్చు, తన ప్రవర్తన, తన క్యారెక్టర్, తన బిహేవియర్ మొత్తం జనానికి నచ్చితే ఓకే డన్, ఓటింగ్. నచ్చలేదంటే ఓకే. మెయిన్ నన్ను నేను తెలుసుకుంటానికి, నన్ను నేను మలుచుకుంటానికి, నన్ను నేను సవరించుకుంటానికి వచ్చిన గొప్ప అవకాశం అదే. అక్కడ నుంచి బయటకు వస్తే నువ్వేదైనా సాధించగలవు. చాలామందిని చూసాం అక్కడ బయట ఇట్లా అని ఫ్రీడమ్ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేసి కొంచెం ఇట్లా మెరుగుపడిన వాళ్ళని చాలామందిని చూసాం. అట్లాగే నన్ను నేను మెరుగుపరుచుకునే బిగ్ ప్లాట్ఫామ్ అది. నన్ను నేను జనాన్ని చూపించే బిగ్ ప్లాట్ఫామ్ అది. నా టాలెంట్లు నేను అంటే టాలెంట్ అంటే సింగింగ్ ఒక టాలెంటే కాదు మేడం. మనిషి ఉన్నది ఎవరైనా వర్త్ కలిగి ఉంటేనే నేను అక్కడ దాకా వెళ్ళాను. అన్ని విధాలా నేను గేమ్స్ ఆడగలను. నేను కబడ్డీ ప్లేయర్, గేమ్స్ ఆడగలను. ఏదైనా టాస్క్లు ఇచ్చినా సరే గివ్ అప్ ఇచ్చే మైండ్ సెట్ కూడా కాదు. మైండ్లో ఫిక్స్ అనంటే బ్లైండ్కి వెళ్ళిపోతాను అంతే. అలాంటి పర్సన్ నేను. అలాంటి పర్సన్ కాబట్టి నాకు ఒక బిగ్ ప్లాట్ఫామ్, నాకే కాదు ఎవరికైనా, మీకైనా, ఇంకెవరికైనా సరే అది ఒక బిగ్ ప్లాట్ఫామ్. ఒకటి ఏంటంటే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ఒక మంచి పొజిషన్కి తెచ్చుకోగలిగిన సత్తా కలిగిన ప్రోగ్రామ్ అది. నువ్వేంటో నీకు తెలిసిద్ది, నలుగురికి తెలుస్తుంది, నీ ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది. అలాంటి బిగ్ ప్లాట్ఫామ్ కాబట్టి అది ఓకే, చాలా ఇష్టం. మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు. సో ప్రీవియస్ మనం చూసుకుంటే పల్లవి ప్రశాంత్, సో ఒక రైతు కుటుంబం నుంచి వెళ్తున్నాను, రైతు బిడ్డను, సో మట్టి పట్టుకునే వెళ్తాను, మట్టి అని చాలా చెప్పాడు. బట్ ఏం చేశాడో ఏంటి అది తర్వాత పక్కకు పెట్టేద్దాం. సో మీరు కూడా ఫార్మర్ అనేసి అన్నారు కదా, సో అది ఎందుకు సింపతి కోసమా? మీకు విషయం చెప్పమంటారా? తను వెళ్ళేటప్పుడే కామనర్స్కి అవకాశం ఇచ్చింది అన్నప్పుడు మీరు నేను ఒక వీడియో చేసుకున్నా. ఓకే, తనది అట్లా ఉందని నాకు అసలు తెలియదు. యాక్చువల్గా నేను ఇది ఆ పల్లవి ప్రశాంత్ అన్న వెళ్ళక ముందు నుంచే నేను వీడియో రెడీ చేసుకున్నాను. సీజన్ 6లో అప్పుడే నేను ఒక వీడియో చేసుకున్నాను కానీ అది అప్లోడ్ అవ్వలేదు. అప్పటికి నేను వీడియో చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్ ఫోన్లో క్రియేట్ చేసి చేసుకున్నాం అది తీసి. అప్పుడు అన్నాడు, అరే బాబు నువ్వు ఈ ఫార్మర్ పని చేస్తా సాంగ్స్ పాడతా పెట్టినావు కదా, ఎట్లాంటి వ్యక్తి ఒక అతను ఫార్మర్ పని అని చెప్పేసి నేను ఫార్మర్ అన్నాను మట్టి తింటా ఇట్లా వీడియో పెట్టున్నాడు, అట్లాగని చెప్పి పసక్ అయిపోతావేమో అది ఇది అన్నాడు. అన్నది ఎవర్రా అని చెప్పేసి అప్పుడు వీడియో చూసా తంది. అప్పటి వరకు మీకు తెలీదు. అప్పుడు వీడియో చూసిన తర్వాత అమ్మో నన్ను కూడా ఇలా అనుకుంటారు ఏంటి అనుకునేవాడిని. అనుకొని అయినా కానీ ఓకే డన్ పెట్టేద్దాం. కానీ మనోడు కొంచెం ఎక్కువగా చేసింది కదా, నాకు నేను లాగానే నేను చేసుకున్నా, నచ్చితే వెళ్తా, నచ్చపోతే వెళ్ళను అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశా. అప్లోడ్ చేస్తుంటే అది అవ్వలే.
ఓకే. ఆ వీడియోనే ఇప్పుడు మొన్న అవకాశం వచ్చినప్పుడు BB9లో ఆ వీడియోని అక్కడ ఎంటర్ చేశా, ఓకే. సెలెక్ట్ అయ్యా. ఈ మధ్య గ్యాప్లో పల్లవ ప్రశాంత్ గారు షోలోకి వెళ్ళడం, కొన్ని జరగడం, గేమ్ అయితే బాగానే ఆడింది లోపల. ఓకే డన్. నేను అంటే ఒకటేంటంటే తన అన్న మాటలో చేతలో చూపిలే, ఓకే. అక్కడ మనోడు పసక్ అయిపోయాడు అంతే. ఓకే. సో మాస్క్ మ్యాన్ హరీష్ గారు, సో బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటున్నారు? అది కరెక్టే అనిపిస్తుందా మీకు? ఆ యాటిట్యూడ్ కానివ్వండి, ఏదైనా సరే, సో మొఖం మీదనే మాట్లాడేస్తున్నారు ఏదైనా. వాళ్ళు ఎవరైతే ఏంటి, నాకు అవసరం లేదు, నేను ఇది అనుకున్నాను, ఇది చేసిస్తాను, ఇది చెప్పేస్తాను అన్న విధంగా ఉంటున్నారు. కరెక్టే ఉంటున్నారా మరి? నాకైతే ఒకటి మేడం, కరెక్ట్ ఉంటున్నాడు అంటే ఆయన పర్సనాలిటీ అది ఉండయిచ్చాము, ఒకళ్ళని హట్ చేసే విధంగా మనం ఉండకూడదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సార్ పర్ఫార్మెన్స్ వల్ల హౌస్లో వాళ్ళందరూ ఏడ్చారు. అంటే మీరు 1 వీక్ జర్నీ చేశారు కదా వీళ్ళతో పాటు, సో అప్పుడు ఏమైనా తెలిసిందా? లేదు, హౌస్లో ఉన్నప్పుడు అన్న అలా లేడు. అంటే అలా లేదు. మాకు బిగ్ బాస్ షోలో అంటే 15 మందిలోకి వెళ్ళినప్పుడు ఓకే, ఓకే. మేమందరం మమ్మల్ని అందరం హౌస్ దగ్గర పెట్టారు కదా, అప్పుడు అన్న అలా లేడు, ఫ్రెండ్లీగా ఉన్నాడు, ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను వెళ్ళి పక్కన కూర్చొని మాట్లాడి, అన్న ఏంటన్నా మాస్క్ పెట్టినావు, కరోనా టైం అయిపోయి చాలా రోజులు అయింది కదన్న, అది ఇది అని అంటే, ఈ ఈ సమాజాన్ని అంత మాస్క్ పెట్టుకొని ఉన్నారు, అలాంటి సమాజాన్ని నా ముఖం చూపించడం ఇష్టం లేక నేను ఇలా పెట్టుకున్నాను అన్నది. ఓ బాబు అన్నది డిఫరెంట్గా ఉండడు అనుకున్నా. తర్వాత అన్న అంటే ఫేస్ అప్పటి వరకు మీరు అసలు తెలియదు మాకు, బిందు మాధవ్ మేడం తీపిచ్చిందాక ఆయన ఫేస్ మాకు తెలియదు, స్టేజ్ మీద చూసాను నేను అంతే. మాత వస్తున్నాడు షూటింగ్ అప్పుడు కూర్చుంటున్నాం, అంతా అయిపోతుంది, అంతా కలిసి మాట్లాడుకుంటున్నాం. నేను ఆర్మీ పవన్ అన్న కూర్చొని మాట్లాడుకున్నాను, అయినా కానీ నేను ఎప్పుడు ఆయన చూడలేదు, తీయమంటే తీయలేదు. నెక్స్ట్ ఇదేంటి మీరు ఎక్కడ ఏ ఊరు అన్న మీదంటే నాది ఇండియా అన్నాడు. బాబు మామూలు అనేసి పక్కన వెళ్ళి కూర్చున్నా. ఇంకా తరే ఓకేలే, ఏమో తెలీదు. అక్కడ వచ్చిన వాళ్ళలో మేడం 44 నెంబర్స్, ఒక్కొక్కరు ఒక పర్సన్స్. ఎవరు ఇప్పుడు నేనున్నా ఒక ఫార్మర్, ఇంకొక అతను ఉన్నారు, ఒకరికొకరికి సంబంధం లేదు. ఆఖరికి దొంగను కూడా తీసుకున్నారు. ఆ దొంగ అయ్యిండి ఆ అన్న మారాడు. చెప్తారా పేరు మర్చిపోయినా, గుర్తులేదు. ఆ అన్న మాతో ఉన్నాడు. ఆ మధ్యలో అన్న నేను వెళ్ళిపోతాను అది ఇది అని కొన్ని కన్వర్జేషన్ జరిగినప్పుడు నేను వెళ్ళిపోతాను అది ఇది అని అంటే, లే అన్న ఎందుకు వెళ్ళిపోవాలి, నువ్వు నీ పర్ఫార్మెన్స్ నువ్వు చెయ్యి, గివ్ అప్ మాకు అని చెప్పి అన్నకు ధైర్యం చెప్పి నిలబెట్టుకున్న రోజులు ఉన్నాయి. పూజారి అన్న చీరాలో అన్న పూజారి శాస్త్రి ఆయన కూడా వచ్చారు. ఇట్లా ఒక్కొక్క జానర్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి అక్కడ పెట్టారు. ఇప్పుడు సిద్ధిమేట మోడల్ ఒక కామెడీ మ్యాన్గా ఇలా కొంతమందిని ఇట్లా తీసుకున్నారు. ఓకే అని అనుకున్న జానర్ నుంచి ఆయన కూడా తీసుకున్నారు. ఓకే అనుకున్నాం, కాదే షోలోకి వెళ్ళారు. ఓకే, కాకపోతే ఒకరిని హట్ చేసి గేమ్ ఆడడం అంటే హట్ చేయటం అన్నా మేడం, కాదు కదా. ఒకరిని బాధ పెట్టి హౌస్లో అందరూ నిన్న బాధపడ్డారు. నైట్ 1 గంటప్పుడు వరకు చూస్తే కొంచెం అందరూ ఫీల్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది రియాలిటీ షో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇమ్ము అన్న గుండు అంకుల్ అని అన్నారు. ముందు కొన్ని సిచ్యువేషన్లు అన్నాడు ఆయన, అన్నప్పుడు లైట్ తీసుకొని సోఫాలో స్మైల్ అలా ఇచ్చారు. తర్వాత ఒక కన్వర్జేషన్ లో మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారని చెప్పి ఆయన సీరియస్ అయ్యాడు. ఓకే అన్న హౌస్ లో అట్లా లేడు, ఇట్లా ఉన్నాడు కొంచెం అని అనిపించింది నాకు. మళ్ళీ ఎన్నిసార్లు సారీ అది ఇది నేను అనుకోకుండా ఇట్లా అన్నాను, ఫస్ట్ నిన్ను అనాలి అంటే నన్ను నేను చూసుకోవాలి కదా అని చెప్పినా కానీ ఎక్కడ కన్విన్స్ అవ్వలేదు ఆయన. అంతే. అండ్ ఏంటంటే ఒకటి మేడం, తప్పులు అందరూ చేస్తారు, అది తప్పు అని నేను అనను. అన్నది తప్పు అని అనను. ఆయన కామెడీ మ్యాన్ మేడం, జబర్దస్త్ క్యాండిడేట్. అతను ఆయన ఉంటది కదా, వాళ్ళు కామెడీ, ఆయన కామెడీ మ్యాన్ కాబట్టి ఆయన ఆడుకొచ్చినాడు. ఆయన ఏదో కామెడీ పండిద్దామని ఊరికి అలా అన్నట్టున్నాడు. లేకపోతే ఆయన చూడరు కదా అక్కడ. ఆయన ఏదో అందరినీ అనుకుంటా నవ్వుకుంటూ జానర్లో ఆయన అట్లా అన్నాడు. ఆయన అనగానే ఆయన కొంచెం సీరియస్ అయ్యాడు, బాడీ షేమింగ్ అనేసి. అదే లైట్గా తమ్ముడు నువ్వు అలా అంటావు నాకు నచ్చలేదు మాకు అనేసి నవ్వుతో ఒక స్మైల్తో చెప్పినా పర్వాలేదు. అంతసేపు సీరియస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆయనని నేనేదో బ్లేమ్ చేయట్లేదు, కానీ ఇట్లా కూడా నా మైండ్ సెట్కి తగ్గట్టుగా అట్లా చెప్తే బాగుండని నా ఫీలింగ్. అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ మీకు వస్తే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కానివ్వండి, లేదంటే సో స్పెషల్ ఎంట్రీ అనుకోండి, సో ఇన్ కేస్ వికాస్ గారు బిగ్ బాస్కి వస్తున్నారని ఒక చిన్న అనౌన్స్మెంట్ మాకు వినిపించి మీరు కనిపిస్తే, సో బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తారు మీరు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ మాట అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిగ్ బాస్లోకి మీరు వెళ్ళటం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకటే మేడం, ఇప్పుడు నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయాను. అక్కడ ఉన్న 3 జ్యూరీస్ని నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ 3 సాటిస్ఫై చేయలేని నేను
అక్కడ ప్రజలందరినీ సాటిస్ఫై చేస్తా ఓకే. మొత్తం ఓవరాల్గా. అదే చెప్పాను ముందే, వీడికి ఎందుకు ఓటేసాం రా అన్న ఫీలింగ్ అయితే నేను ఎక్కడ తేను. గివప్ అయితే దేంట్లో ఇవ్వను. 100% ఆఖరికి ప్రాణం పోతున్నా సరే నా ఎఫర్ట్ అయితే పెడతా. గివప్ ఇచ్చే క్యారెక్టర్ అయితే నాది కాదు, మైండ్ సెట్ కూడా అంతకన్నా కాదు. ఇప్పుడు ఒక్క గ్రీన్ ఇవ్వతోటే శ్రీజా దమ్ము వెళ్ళిపోయి దమ్ము చాటింది అక్కడ. నేను ఎందుకు చాటలేను? నేను ఎందుకు చాటలేను మేడం? నాలో వర్త్ ఉంది. నేను అక్కడికి వెళ్ళి 100% నా ఎఫర్ట్ పెడతాను. గేమ్స్ ఏదైనా సరే ఫుల్గా ఇచ్చి పడేస్తాను అంతే. అవతల పక్క సెలబ్రిటీస్ ఉన్నారా, ఎవరెవరు ఉన్నారా, ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారా? స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం నేను అక్కడికి వచ్చాను కాబట్టి, కొత్త వ్యక్తిని కాబట్టి నాకు కొంచెం కన్ఫ్యూషన్లో ఉండేసి వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయానేమో. ఇప్పుడు నాకంతా వచ్చేసింది. ఓ క్యారెక్టర్ ఇట్లా ఉండకూడదు, మనం ఇట్లా ఉండాలి. అవతల వ్యక్తి ఎవరైనా సరే నువ్వు అనుకున్నది నువ్వు అక్కడ పెట్టేయి అంతే. వాళ్ళు తీసుకొని తీసుకోకపోని నీకు కరెక్ట్ అనిపించింది మాట్లాడతా అనేసి, కరెక్ట్ అనిపోయింది నేను మాట్లాడతా. అదే నేను అక్కడ చేస్తా. అవతల పక్క సెలబ్రిటీలు ఉన్నారా, మా కామనర్స్ ఉన్నారా, ఎవరైనా కానీ తప్పు చేస్తే తప్పు అని చెప్తా, రైట్ చేస్తే రైట్ అని చెప్తా. కరెక్షన్ చేసుకోండి అనే విషయం ఉంటే కరెక్షన్ చేసుకోండి అని చెప్తా. అంటే వాళ్ళని కరెక్షన్ చేసే అంత మాత్రం నేను కాకపోయినా సరే తప్పుని తప్పని చెప్పాలి. ఆయన కరెక్షన్ చేసుకోకపోని. ఇప్పుడు మాస్క్ మ్యాన్ అన్న సీరియస్గా మాట్లాడుకుని ఉంటే ఎలా ఉండిద్దానని మనం ఎలా మాట్లాడుకున్నామో అట్లాగే చేస్తా. అందరిని ఎంటర్టైన్ చేస్తా, అద్భుతంగా వంట చేస్తా, ప్రతిదీ చేస్తాను. అందరికీ మంచిగా ఎంటర్టైన్ చేస్తా. ఒక సాంగ్ తోనే గ్రూప్ డిస్కషన్ అందరూ సైలెంట్ చేసినట్టు, ఎవరైనా మూడ్ ఆఫ్ లో ఉన్నా, ఏదన్నా నామినేషన్ అప్పుడు సీరియస్ అయిపోయినా ఒక సాంగ్స్ తోటి ఎంటర్టైన్ చేస్తా. అప్పుడప్పుడు వాళ్ళ మీద సాంగ్స్ రాసేసి వాళ్ళని మెల్ట్ చేసేస్తాను. స్కిల్స్ అయితే ఉన్నాయి నాలో. గేమ్స్ ఫిజికల్గా పెట్టినా మెంటల్గా పెట్టినా గివప్ అయితే ఇవ్వను. 100% ఎఫర్ట్ పెడతా. సో వెళ్ళాలని మేము కూడా అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ మీకు. బట్ మీ జర్నీ ఏంటి? సో ఫస్ట్ నుంచి మీరు ఒక ఫార్మర్, సో సాంగ్స్ పాడతారు, సో పోలీస్కి వెళ్ళే టైంలో జస్ట్ ఒక అట్లా వెనక్కి రావడం జరిగిందని చెప్తున్నారు. బట్ ఆ జర్నీ ఏంటో తెలుసుకోవాలని ఉందండి మాకు. నేను ఫస్ట్ నుంచి ఫార్మర్ ఫ్యామిలీ మేడం. అది కష్టపడి మా నాన్న రిక్షా దొక్కి మమ్మల్ని చదివించాడు. అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఈ రిక్షా కొంచెం కష్టతరంగా ఉంటుందని చెప్పి కొంతమంది రైతుల దగ్గర నుంచి కొంత పొలం తీసుకొని ఆ పొలం పండించుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, మమ్మల్ని చదివించుకుంటా అలా వచ్చారు నాన్న. ఇక నేను కొంచెం స్కూల్ టైం వచ్చిన తర్వాత అక్కకి మ్యారేజ్ అయిపోయింది. ఆర్థికంగా బాగా వెనకబడిపోయి ఉన్నాం. ఇంకా అప్పులు అయిపోయినాం బాగా. అప్పులు కట్టుకోవడానికి నేను కూడా బేల్దార్ పనికి వెళ్ళాను. బేల్దార్ పనికి ట్రాక్టర్కి ఇసుక కొట్టడానికి, లారీలకి ఇసుక కొట్టడానికి, కోరీ పనికి అట్లా వెళ్ళేవాడిని. పనికి వెళ్తానే స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఉండేవాడిని. కానీ బ్యాలెన్స్ చేయలేక మధ్యలో చదువు ఆపేసాను. చదువు ఆపేసిన తర్వాత ఓకే కాదు, నా ఫ్రెండ్స్ అందరు చదువుకుంటున్నారు, అది మా నాన్న బేల్దార్ పని చేయలేవులే నాన్న, కిరాణా షాపులోకి వెళ్ళు, తక్కువ డబ్బులైనా సరే చాలులే, ఆ వర్క్ నేర్చుకో, ఏదో షాప్ పెట్టుకుని అయినా బతికిపోతావు తర్వాత అని చెప్పేసి షాప్లో జాయిన్ చేశాడు. అక్కడ చేస్తూ ఉన్న టైంలో నా ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటుంటే నేను ఎందుకు చదువుకోకూడదు, ఓకే పార్ట్ టైం జాబ్ లాగానే చేసుకుంటా అన్న, నేను చదువుకుంటానని మా ఓనర్ని అడిగితే ఓకే రా వెళ్ళి నువ్వు స్కూల్కి వెళ్ళేసి ఈవినింగ్ టైం వచ్చి పని చేసుకోరా 10 గంటల దాకా అని చెప్పాడు. 10 గంటల దాకా వర్క్ చేసుకునేవాడిని. పొద్దున్న వెళ్ళిపోయి మళ్ళీ నైట్ వెళ్ళిపోయి పడుకొని మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళేవాడిని. మళ్ళీ సాయంత్రానికి ఈ పనికి వెళ్ళేవాడిని. మళ్ళీ ఆ డబ్బులు సరిపోక అప్పులు కొంచెం ఉన్నాయి, అవి కట్టుకోవడానికి ఆ డబ్బులు సరిపోక మళ్ళీ ట్రాక్టర్కి ఇసుక కొడతానికి వెళ్ళేవాడిని నైట్. షాపులో వర్క్, స్కూలు, ట్రాక్టర్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా మా నాన్నకి బాకీ లేకుండా మొత్తం కట్టేసాను. ఫ్రీగా ప్రశాంతంగా నువ్వు ఇక వద్దు నాన్న రిక్షా ఆపేసేయి, చదువుతానే, నువ్వు రిక్షా ఆపేసేయి, ఆ పొలం ఏదో చూసుకుంటున్నావు కదా అదే చూసుకో, నేను ఉన్నాను కదా మన ఇద్దరం కలిసి చేసుకుందాం అనేసి మా నాన్న నేను ఆ పొలం పని చేసుకుంటూ ఉంటాం. మా తమ్ముడు మామూలుగా భారత్ గ్యాస్ దానిలోకి మా తమ్ముడు వెళ్తాడు. అక్క మ్యారేజ్ అయిపోయింది. అక్క పని అక్క వర్క్ చేసుకుంటా, ఆశా వర్కర్ చేస్తుంది అక్క. అక్క పని అక్క చేసుకుంటుంది, మా పని మేము చేసుకుంటాం. అమ్మ కూడా పని చేసేది, పొలం పని, మేమంతా పొలం పని చేసుకునే వాళ్ళం. అమ్మకి ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాక ఇంట్లోనే ఉంటుంది. మేము అమ్మని చూసుకుంటా మా పని మేము చేసుకుంటున్నాం. ఈ పోలీస్ జర్నీ అన్నారు కదా, పోలీస్ జర్నీ గురించి ఏంటంటే నేను కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటా ఉన్నా. అక్కడ చదువుకుంటా ఉన్న టైంలో ఇక మాకు కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది. అది ఆగుతా 4-5 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతా ఎగ్జామ్స్ అనౌన్స్మెంట్ చేశారు. ఇక ఇంటికాడు ఉంటే కుదరదులాగా ఇంకా అనేసి నేను అక్కడ వెళ్ళి చదువుకుందాను కాకినాడ శామ్లో జాయిన్ అయ్యా. అక్కడ ఉండి చదువుకుంటున్న టైంలో అమ్మకి బాగాకుండా వచ్చింది. ఎగ్జామ్ నాకు దగ్గరలో ఉన్నప్పుడే, ఒక 1 month కూడా లేదు మేడం ఎగ్జామ్, అప్పుడు అమ్మకి బాగాకుండా వచ్చింది. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి అమ్మని చూసుకుంటా చదువుకుంటా ఉన్నా. స్టంట్ వేయించాము అమ్మకి. హాస్పిటల్లో ఉండి కూడా నేను చదువుకున్నా.
ఓకే. చదువుకుంటా అమ్మని చూసుకుంటా అట్లా ఉన్నా. జస్ట్ పాయింట్స్తో మిస్ అయిపోయింది జాబ్ కూడా. మళ్ళీ ట్రై చేశారా మరి? మొన్న రీసెంట్గా రీసెంట్గా అది అయిపోయిన 2-3 డేస్కి బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేశారు. ఓకే. కాల్ చేసేలేకి అది చాలా పెయిన్ అనిపించాయి. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి చదివి 3 గంటల ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయేసరికి వెనక్కి వచ్చా. చదవక కాదు, పర్ఫార్మెన్స్ అక్కడ సరిగ్గా లేక. ఓకే. అక్కడ ఎగ్జామ్ పేపర్ మీద మంచిగానే పెట్టుకున్నా, ఓఎంఆర్ షీట్లో బబులే చేయలే, అట్లా మిస్ అయిపోయింది. అంటే టెన్షన్స్, ప్రాబ్లమ్స్, ఇది లేకపోతే ఏంటి నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో, పక్క అమ్మకి బాగాలేదు, మెడిసిన్కి ఎంత అవుతాయి, ఆమెను చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, నాన్న కూడా పెద్దోడు అయిపోయాడు, ఇంకా పొలం పని ఎక్కడ చేస్తాం, ఇవ్వండి కాయలు కాసిపోయి ఉంటాయి, ఇంకెన్ని సంవత్సరాలు వర్క్ చేస్తూ ఉంటాం, పోలీస్ జాబ్ ఏదన్నా వస్తే డన్ కదా, మంచిగా సెటిల్ అయిపోవచ్చు కదా, నా ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఉన్నా. ఆ టైంలో నాకు బిగ్ బాస్ వాళ్ళు కాల్ ఈ ఎగ్జామ్ మిస్ అయిపోయింది. ఆ టైంలో బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేశారు. ఫుల్ బాధగా ఉన్నా. బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో పెట్టి అయిపోయిన తర్వాత బాధతోటి బీచ్ దగ్గర కూర్చొని ఉన్నా నేను. నాకు ఏదైనా పెయిన్ అనిపిస్తే వెళ్ళిపోయి సముద్రం దగ్గర కూర్చుంటా కాసేపు. అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళు కాల్ చేశారు, మీరు గ్రూప్ కాల్కి అది జూమ్ కాల్కి అటెండ్ అవ్వండి అని. అప్పుడు జూమ్ కాల్కి అటెండ్ అయ్యా. అక్కడ పక్కనే రామాపురం బీచ్ దగ్గర పక్కన ఇంట్లో వాళ్ళని అడిగేసి వాళ్ళ దగ్గర కూర్చొని జూమ్ కాల్ అటెండ్ అయ్యా. 40 minutes దాకా ఇంటర్వ్యూ చేశారు. అది అయిపోయిన తర్వాత ఓకే అనుకోని అట్లా ఉన్న తర్వాత ఒక 2-3 డేస్కే గ్రూప్ డిస్కషన్కి వచ్చేయండి హైదరాబాద్ అన్నారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినంత ఫీల్ అయ్యా నేను, హైదరాబాద్ రండి అనగానే. ఓకే డన్, ఇక్కడ దాకా వచ్చానంటే నేను గివ్ అప్ అసలు ఇవ్వకూడదు అనేసి వచ్చాను. గ్రూప్ డిస్కషన్ దగ్గర మీకు చెప్పేసాను ఆల్రెడీ. ఆ డిస్కషన్ నుంచి అగ్ని పరీక్ష దాకా వెళ్ళాను. అక్కడ నుంచి ఒక గ్రీన్ కూడా ఇవ్వకుండా నేను వెనక్కి వచ్చా. అది ఒక గ్రీన్ ఇస్తే నేను ఏంటంటే ప్రూవ్ చేసుకునేవాడిని. ఇలా వచ్చేసాను అంతే. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయలేదా అనేసి, అంటే నా పర్ఫార్మెన్స్తో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అన్న ఫీలింగ్తోనే ఉన్నా. నా సక్సెస్లో ఇంకొకరి గురించి మాట్లాడతాను కానీ నా ఫెయిల్యూర్స్లో నేను ఎవరి గురించి మాట్లాడను. ఓకే. సో అది బెస్ట్ అంటారా? అలా ఉండాలి. అంతే కదా మేడం. అంతే. సో మధ్యలో ఈ సాంగ్స్ జర్నీ ఏంటి? సాంగ్స్ పాడడం, మీరు సాంగ్ షూట్ కూడా చేశారు. సాంగ్స్ అంటే ఇష్టం బాగా ఫస్ట్ నుంచి. యూట్యూబ్లో నేను ఒక సాంగ్ పెట్టాను కదా, అదేంటంటే వేరే అన్నకి నేను ఆల్బమ్స్లో పాడటానికి వెళ్తే అన్న నాకు గిఫ్ట్గా ఆ సాంగ్ రికార్డ్ చేసి ఇచ్చాడు. రికార్డ్ చేసి నువ్వు సాంగ్ ఏదన్నా రెడీ చేసుకోరా నేను రికార్డ్ చేసిస్తానంటే, ఆ అన్నకి నేను పాటలు పాడుతున్న దానికి గిఫ్ట్గా నాకు అవకాశం. అది నార్మల్ సాంగ్ లాగా లేదు, ఏదైనా మూవీ సాంగ్ ఏమో అనుకున్నాను. లేదు మేడం, ఇది ఏ మూవీలో ఉంది అనేసి నేను అనుకున్నా, వచ్చాక అడుగుదాం. బట్ అది సీరియస్లీ మూవీ సాంగ్ లా ఉంది. ఇప్పుడు అది ఒక 2 lines మాకు వినిపించండి. ఓకే. వెళ్ళమాకు ఒసకియా వెళ్ళమాకు, వెళ్ళమాకు నన్ను వదిలి వెళ్ళమాకు, నిన్నే శిలలాగా తలచిన మనసులో గీసుకున్న బొమ్మను మాత్రం నువ్వే చెరపమాకు, నిన్నే పువ్వులాగా తలచిన మనసులో పెంచుకున్న మొక్కను మాత్రం నువ్వే తుంచుకుపోమాకు, వెళ్ళమాకు ఒసకియా వెళ్ళమాకు, వెళ్ళమాకు నన్ను వదిలి వెళ్ళమాకు. చాలా బాగుంది ఈ సాంగ్. సో మీది లవ్ ఫెయిల్యూరా? అలా ఏం కాదు కదా. ఓకే. సో అంటే ఇది ఒకటే సాంగ్ రికార్డింగ్ చేశారా? లేదు మేడం, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకొక సాంగ్ షూట్ ఉంది. అది కూడా నేను రాసుకున్నా. నాకు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టాడు అన్న, ఈ రికార్డులు అన్న సంతోష్ కావాలని హైదరాబాద్ అన్న. ఆ అన్న ఒక టాలెంట్ పెట్టాడు, అరగంట టైం వస్తుంది నువ్వు సాంగ్ రాసుకుంటా అనేసి. అరగంటలో నేను సాంగ్ రాసుకొచ్చా. ఆ సాంగ్ మేము వాడుతున్నా. మబ్బు కమ్మి దాగుందా అందమైన చందమామ, అందరాని కొమ్మే నీవమ్మ, ఓ ముత్తుల గుమ్మ, అందరాని కొమ్మే నీవమ్మ, అందమైన ఆశలన్నీ నిన్ను చేరేదారేదమ్మా, అందమైన ఆశలన్నీ నిన్ను చేరేదారేదమ్మా, రాగాలన్నీ బావాలేనమ్మా, భావాలన్నీ బంధాలేనమ్మా, మబ్బు కమ్మి దాగుందా అందమైన చందమామ, అందరాని కొమ్మే నీవమ్మ, ఓ ముద్దుల గుమ్మ, అందరాని కొమ్మే నీవమ్మ. ఇది ఓన్లీ పల్లవి. ఓకే, చాలా బాగా పాడుతున్నారు. సో ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడారు మీరు? నేనా
పాడాను మేడం, ఒక 10 సాంగ్స్ దాకా పాడా, ప్రైవేట్ సాంగ్స్. మీరే రాసారా? నేనే ఓకే, మీరే రాసి మీరే నేనే పాడతారు. ఇన్ నేనే. కేస్ ఎవరైనా రాసిస్తే పాడుతూ ఉంటారా మరి? రాసిచ్చినా పాడతాను. ఓకే. దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ట్యూన్ చెప్తారు, కొంతమంది ట్యూన్ నేనే క్రియేట్ చేసుకోవాలి. అచ్చా, ఓకే. ఇక అట్లా కొంతమందికి ట్యూన్ చెప్తారు, ఆ ట్యూన్ కొంతమంది ఆ ట్యూన్ లో పాడాలంటే, కొంతమంది ఉన్నారు అయ్యా ఇది ఇట్లా అంటారు, ఈ ఫీలింగ్ తో నువ్వు ఒక సాంగ్ రాయండి అంటారు కొంతమంది. ఓకే. అట్లా వచ్చినప్పుడు పాడతాను, అట్లా రాసి పాడేస్తాను వెంటనే. నాకు ఎక్కువ టైమింగ్ కూడా అవసరం లేదు, ఓకే. అట్లా నిమిషాల్లోనే రాసేస్తా సాంగ్. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను, చేస్తారా ఓకే, మరి? డన్. సో ఇప్పుడు మనం సాంగ్ రాసే అంత టైం లేదు కాబట్టి, ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్ గురించి ఒక మంచి సాంగ్, ఆల్రెడీ సాంగ్స్ చాలా ఉన్నాయి కదా, సో అందులో నుంచి ఈ సాంగ్ వింటే యూత్ మారిపోవాలి, సో అలాంటి సాంగ్ ఏదైనా ఉంటే పాడండి. నేను ఒకటే మేడం, తల్లిదండ్రుని ఉమ్, బాగా చూసుకోవాలి. కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు అందరిని ఓల్డ్ ఏజ్ హోమ్లో అలా పెడుతున్నారు, అవును. అందరిని పెడుతున్నారు. ఉమ్, ఇప్పుడు కొంతమంది నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఉమ్, తల్లిదండ్రులను కొట్టడం, అవునవును. తిట్టడం, ఎలా పడితే అలా మాట్లాడడం. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి, చిన్నపిల్లల్లాగా వస్తారు. ఉమ్, ఏజ్ పెద్దదయ్యే కొంది వాళ్ళు చిన్నపిల్లల్లాగా అవుతారు. వాళ్ళని మనం ఇప్పుడు అదే అలా వాళ్ళు ఇప్పుడు ఏదో అల్లరిగా కొంచెం ఏదో ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళ మీదకి వెళ్ళి చేయి చేసుకుంటున్నారే. ఇప్పుడు మనం ఎన్ని అల్లర్లు చేసి ఉంటాం, అవునవును, కరెక్టేనండి. ఎంత వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటాం. ఉమ్, వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో ఏదో మామూలు ఏదో ప్రాబ్లంలోకి పెడుతున్నారు, ఏదో మా ఇసుక్కొని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నారు. రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? మిమ్మల్ని కని పెంచి ఇంత ఓళ్ళని చేసి మీకు పెళ్ళిళ్ళు చేసి ఇంత ఒక స్థితి కల్పించిన తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నారు. తల్లిని తండ్రిని సన్మానించాలి, అదే నేను చెప్తా. తల్లి మీద ఒక సాంగ్ పాడతా, ఉమ్, ఆ సాంగ్ మీ ముందు ఉంచుతాను. బాగా కనెక్ట్ అయింది నాకు ఆ సాంగ్. ఉమ్. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా, ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరు పొంగిన రెప్పమూయని చూపే అమ్మ, తాను స్వర్గం తాను దుర్గం అని తరా సాధ్యం తన మార్గం, వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని సొంతం సొంతం కాని లోకం అన్ని నిండి ఉన్న బంధం కదా. చాలా బాగా లాస్ట్ లిరిక్ నేనే కలిపేసుకున్నాను మేడం అప్పుడప్పుడే. ఓకే. లాస్ట్ లిరిక్ అన్ని కలిపిన బంధం అమ్మే కదా, అవునవును. అందుకనేసి నేను యాడ్ చేసా ఇప్పుడు. ఓకే. ఓకే. సో ఇవన్నీ మాట్లాడుకున్నాం కానీ మీ లైఫ్లో వచ్చే లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుకోలేదు. సో ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? ఎలాంటి అమ్మాయి కావాలంటే మెయిన్ నన్నుగా అర్థం చేసుకోవాలి, నాకు సపోర్ట్ ఉండాలి. ఆఖరికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆఖరికి నేను వెళ్ళి చెట్టు కింద ఉండాలి. ఓకే. సో ఉన్నారా మరి ఎవరైనా అలా? నేను చెప్తున్నా, ఉన్నారా? ఉంటున్నారు కదా ఇప్పుడు. అలా సో ఉండాలి. మీకు అంటే ఎవరైనా ఉన్నారా మరి? ఒకటేంటంటే భర్తలో సగ భాగం కాబట్టి ఎక్కడున్నా తనే కాబట్టి, ఒకటి భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. ఓకే, అదే పాలసీ. ఒకటే, ఎక్కడున్నా సరే ఎంత కష్టం ఉన్నా సరే భర్తకు వెన్నెముకగా ఉండాలి తప్పితే ఇబ్బంది పెట్టే రీతిలో ఉండదు. అలాంటి అర్థం చేసుకున్న అమ్మాయి. నేను అత్తగారింటికి వెళ్తున్నా, నా తల్లిదండ్రులు ఎలాగో వాళ్ళు కూడా అలాగే. నా తల్లిదండ్రులు నేను ఎలా ప్రేమించాలో నేను వాళ్ళని అలా ప్రేమించాలి. పెద్దవాళ్ళు ఏదన్నా సర్దుకుపోవాలి. ఇంట్లో అమ్మ నాన్న కొట్టినా తిట్టినా భరించట్లేదా? అత్తమ్మ వాళ్ళు ఇబ్బంది ఏదన్నా ఒక మాట అంటే ఎందుకు భరించకూడదు? వాళ్ళు తల్లిదండ్రులే కదా, వాళ్ళని నువ్వు మంచిగా చూసుకుంటే వాళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటారు. అలా అర్థం చేసుకొని, అత్తమామల్ని అర్థం చేసుకొని, ఫ్యామిలీని అర్థం చేసుకొని, నన్నుగా ఇష్టపడి నన్ను అర్థం చేసుకొని నా లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఉంటే హ్యాపీ. అదే ఉన్నారా అని అంటున్నాను నేను. ఉండాలి అంటున్నాను. ఉండాలి అంటున్నారా? ఓకే. సో అంటే మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా మరి అలాంటి అమ్మాయిని? అలాంటి అమ్మాయిని ఇష్టపడ్డాను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి
అలాగే ఉండిద్ది అనుకుని ఇష్టపడ్డాను. చాలా దూరం కూడా తీసుకొచ్చేసా. లాస్ట్కి వచ్చేలేకి కొన్ని సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేసినాయి. ఇద్దరం డివైడ్ అయిపోయాం అంతే. డివైడ్ అయిపోయాం. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. అమ్మ వాళ్ళకి బాగాలేదు, ఎన్నో కష్టాలు పడి నన్ను ఈ స్టేజ్కి పెట్టారు. ఎంత పెంచుకున్న తల్లిదండ్రులు కాదనుకొని నేను వేరే చాయిస్ అయితే తీసుకోలేను. నేను ఒకటే, నేను చిన్నప్పటి నుంచి నన్ను వాళ్ళు పెంచారు, ఇప్పుడు నేను వాళ్ళని పెంచుకోవాలి, అంతే పాలసీ. మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్. ఎందుకంటే సో పేరెంట్స్ని బాగా చూసుకునే అతనే సో వచ్చే అమ్మాయినైనా సో ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా బాగా చూసుకుంటాడు అనేసి అంటూ ఉంటారు. సో మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి చాలా అదృష్టవంతురాలే. సో ఆ అదృష్టవంతురాల కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయండి మరి, వచ్చే అమ్మాయి కోసం. వస్తుంది కదా ఎలాగో. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఇన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే, ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయెనులే, అదరము ఉదరము నడుమన ఏదో అలజడి రేగెనులే, ఈ క్షణలో నిరీక్షణలో అరక్షణముక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు అది కలవరమాయెనులే, నీ ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే, నీ అడుగుల తరగని గురుతులే ప్రేమ చరితని అంటానే, ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. చాలా బాగా పాడుతున్నారు. సో డెఫినెట్గా మీరు అనుకున్నది రీచ్ అవుతారు. సో నా నుంచి స్మాల్ సజెషన్ మీకు. సో ఒకటి మనకి రాలేదు అంటే దానికంటే బెస్ట్ వస్తుందని, అది మాత్రం అస్సలు అదొక నమ్మకం పెట్టుకోండి మీరు. డెఫినెట్గా మీకు ఏదో ఒక రోజు మీరు అనుకున్న దానికంటే ఇంకెక్కువే వస్తుంది మీ లైఫ్లో. సో ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వికాస్ గారితో చిట్ చాట్. నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.